మహేందర్ గారిని మాట్లాడాల్సిందే కోర్సు. ఫస్ట్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నేను నా లైఫ్లో సార్తో ట్రావెల్ చేయడం లాస్ట్ 12 years నుంచి చేస్తున్నాను. కానీ సార్ ముంగట మాట్లాడడం ఇదే మొట్టమొదటిసారి. మాట్లాడుతుంటే నాకు లోపల నుంచి అంటే ఒక తెలియని భయం ఉంటుంది ఎప్పుడు సార్ని చూస్తుంటే. ఆ భయమే నాకు నిజంగా చెప్తున్నాను. 2 years బ్యాక్ నాకు మైక్ గిట్ట పట్టుకోవడానికి రాదు. కానీ సార్ పిలిచి చెప్పాడు, జిల్లాల మీటింగ్స్ మీరు కండక్ట్ చేయండి అని చెప్పి పంపించాడు. సార్ మాకు రాదు అంటే ఏదైనా కానీ పుట్టుకతో రాదు, వెళ్ళాలి, నేర్చుకోవాలి, పడతాం లేస్తాం. అయినా కానీ ఎప్పుడు మిస్టేక్స్ చేయని మనిషి అసలు లైఫ్లో ఉండడు. ప్రతి మనిషి మిస్టేక్స్ జరుగుతాయి, కానీ దాన్ని టైం టు టైం మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయినదని చెప్పేసి మనం ఎక్కడో ఎక్కి కూర్చోవడం కాదు, మనం ఎంత ముందుకెళ్తే అంత తగ్గి ఉండాలనేది సార్ నేర్పించారు. నేను పెద్ద చదువుకోలేదు, ఒక 10th దాకానే చదువుకున్నాను. కానీ సార్ చెప్పే ప్రతి మాట ఎవ్రీ డే లాస్ట్ 12 years నుంచి వింటూనే ఉంటాను. ఏదో ఒక కార్నర్కి అక్కడ నిల్చుంటా, వింటాను. ప్రతి మాటలో ఒక మీనింగ్ ఉంటుంది. అది రాత్రి పోయినాక నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాను. నేను ఎదగడానికి నేను ఈరోజు తిన్నాం పర్సనల్గా ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నాను, కానీ నాకు ఎవరు హెల్ప్ చేయలే. కానీ సార్ ఏదైతే చెప్పిన మాటలతోనే ఈ స్టేజ్ దాకా వచ్చాను. నిజంగా అంటే లాస్ట్ వర్డ్ సార్ భయం అవుతుంది. కానీ ఏంటంటే మనమందరం సార్ చెప్పిన ప్రతి స్పీచ్ మీకు టైం ఉన్నప్పుడల్లా చూడండి యూట్యూబ్లలో. మనకు వేరే కొత్త లీడర్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మన కొత్త బ్రెయిన్ కానీ మన సొంత ఆలోచనలు కానీ పెట్టే అస్సలే అవసరం లేదు. సార్ చెప్పిన మాట మనం ఫాలో అవుతే మనం అనుకున్నది అక్కడ ఆంధ్రప్రదేశ్లో 2019లో సార్ని ఎక్కడైతే చూడాలనుకుంటున్నామో తప్పకుండా ఆ పొజిషన్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే చాలా ఈజీగా చూడగలుగుతాం. ప్లీజ్ దయచేసి అందరం కలిసి ఆ విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సార్ ఈరోజు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ అనేది ఆయనతోనే ఉంటాము, ఆయనతోనే కలిసి వెళ్తాము. థ్యాంక్ యూ.